హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ రాధా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీకెండ్ నేను మా ఆయన దుబాయ్ ప్రేమ్లో ఉన్న జబీల్ పార్క్ వెళ్ళామండి. ఈ పార్క్ చాలా పెద్దది. మేము 4 PM అలా వెళ్ళాము. అప్పటికే ఫుల్ వేడిగా ఉంది. ఇది దుబాయ్ ప్రేమ్. దీని పైకి వెళ్ళి చూస్తే దుబాయ్ మొత్తం కనపడుతుంది. పైకి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి 60 దిరామ్స్ అవుతుంది. అంటే ఇండియా అమౌంట్ 1380 వరకు అవుతుంది. ఇక్కడికి రావడం నేను సెకండ్ టైం అండి. లాస్ట్ టైం మా పిల్లలతో వచ్చినాను. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫ్రేమ్ అండి. దీనికి ఒకవైపు న్యూ దుబాయ్, ఒకవైపు ఓల్డ్ దుబాయ్ అని ఉంటుంది. ఎవరైనా దుబాయ్కి విజిట్ లో వస్తే ఇక్కడికి రండి, చాలా బాగుంటది. ఇక్కడ అంతా బాగా ఆడుకోవచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఫ్రేమ్ కి 2 పిల్లర్స్ ఉంటవి. ఒక్కొక్క పిల్లర్ హైట్ 150 మీటర్లు. మధ్యలో స్కైవే ఉంటుంది. అది 93 మీటర్స్, 93 మీటర్స్ ఉంటది. స్కైవే వాక్ చేయడానికి మధ్యలో గ్లాస్ కూడా ఉంటదండి. కాకపోతే మేము లాస్ట్ టైం మా పిల్లలతో వచ్చినప్పుడు మేము పైకైతే వెళ్ళలేదు. ఈసారి వచ్చినప్పుడు లోపల నాకు కూడా తెలియదు లోపల ఎలా ఉంటదని. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు చూపెడతాను. 4కి అలా వెళ్ళాం కాబట్టి అప్పటికి ఇంకా ఎక్కువ జనాభా రాలేదు. లాస్ట్ టైం అయితే ఈవినింగ్ టైం వెళ్ళాము. అప్పుడైతే చాలా మంది వచ్చినారు. ఈవినింగ్ ఆ టైంలో పిల్లలందరూ అక్కడికి ఆడుకోవడానికి అవి వస్తారు. నేను ఎక్కడికి వెళ్ళినా సైలెంట్గా ఉండనులేండి. నా కుప్పి గంతులు చూడండి ఎలా ఉన్నాయో. పార్క్ ఎంట్రన్స్ ఫీజు వచ్చి 5 గ్రామ్స్ అండి. మామూలుగా అయితే కొన్ని పార్కులలో ఫ్రీ ఉంటుంది, కానీ కొన్నిట్లో 5 గ్రామ్స్ ఎంట్రీ ఫీజు ఉంటుంది. మొత్తం అన్ని కవర్ చేసేసినాను ఇంకా లోపలికి వచ్చినామని చెప్పేసి. ఏమేమి ఉన్నాయో అన్ని మొత్తం వీడియోలు తీసినాను. పిల్లలతో వస్తే ఆ సందడే వేర్లేండి, అది మామూలుగా ఉండదు. వాళ్ళతో వస్తే బాగుంటది. కానీ ఇక్కడ చూడండి మన వాకింగ్ స్టైల్ ఎలా ఉందో. అయితే ఈ పార్క్ కన్నా మంజార్ పార్క్ బాగా నచ్చుతుందండి. ఎందుకంటే అక్కడ మనం మునగొచ్చు, బీచ్లో తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బాగా మునిగి ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది మొత్తం న్యూ దుబాయ్. ఇవన్నీ న్యూ బిల్డింగ్స్. నేను చెప్పినా కదా, ఒకవైపు న్యూ దుబాయ్, ఒకవైపు ఓల్డ్ దుబాయ్ ఉంటుందని. ఇది న్యూ దుబాయ్. మనలాంటి వాళ్ళు అలాంటి ఫ్లాట్లలో ఉండాలంటే మనం సంపాదించిన సంపాదన అంతా ఇక్కడే ఖర్చు పెట్టాలి. దుబాయ్లో మనం ఎంత సంపాదిస్తామో అందులో సగానికి సగం ఇక్కడ ఖర్చులకే అయిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దుబాయ్లో ఎంత సంపాదిస్తున్నారని అడుగుతారు, కానీ ఎంత ఖర్చు అవుతుందని మాత్రం ఎవరు అడగరు. ఇదైతే చాలా చాలా పెద్ద పార్కు. ఇంకా మనకు టైం సరిపోదు. మనం నడుచుకుంటా పోతానే ఉంటాం, అంత పెద్దది. ఇప్పుడు ఇదంతా మొత్తం పిల్లలకి ప్లేయింగ్ ఏరియా. మొత్తం ఇక్కడంతా బాగా ఆడుకోవచ్చు. నేను కూడా ఆడుకున్నా అండి, చూడండి మీరు. Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Baby, hear me out,
ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇవి పార్క్‌కి సంబంధించిన రూల్స్ అండి. 2 ఇయర్స్ బిలో ఉన్నోళ్ళకి ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు. అలాగే ఏ టైం ఓపెన్ ఉంటది, ఏ టైంలో క్లోజు అన్నీ మొత్తం ఇక్కడున్నాయి. చూడండి ఎవరికైనా అవసరం పడుతది. ఓకే గైస్, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.